नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल जिला कलेक्टर सत्य शारदा ने कहा कि हैंडलूम कारीगरों को बदलते समय के साथ अपनी प्रोफेशनल स्किल को बेहतर बनाने के लिए केंद्र और राज्य सरकारों की योजनाओं का इस्तेमाल करना चाहिए और आगे बढ़ना चाहिए। नेशनल हैंडलूम डे के मौके पर वरंगल शहर के कोटवारा पद्मशाली भवन में जॉली डिपार्टमेंट की देखरेख में एक मीटिंग हुई। वरंगल जिला कलेक्टर सत्य शारदा, MLC वसवराज सरैया, पूर्व पार्षद गुंडेती नरेंद्र, सर्वेश, हैंडलूम एसोसिएशन के नेता संबैया भद्रिया, सरकारी अधिकारी और अन्य लोगों ने प्रोग्राम में हिस्सा लिया और हैंडलूम कारीगरों को शील्ड और शॉल देकर सम्मानित किया। इस मौके पर कलेक्टर सत्य शारदा, MLC सरैया ने कहा कि हैंडलूम कारीगरों को बदलते समय के साथ अपनी प्रोफेशनल स्किल को बेहतर बनाना चाहिए और केंद्र और राज्य सरकारों की मदद और सहयोग से आगे बढ़ना चाहिए। వరంగల్ డైరీస్ నుంచి మేము ఒకటి అడిగాం, నాకు ఇప్పటి వరకు ఒక్కరు కూడా వాపస్ వచ్చి చెప్పలేదు. అందరికీ షాల్స్ ఇస్తున్నారు, 500, 600 పెట్టి షాల్స్, సింథటిక్ షాల్స్ ఇస్తున్నారు. సింపుల్గా రెండు ఇట్లా కాన్వకేషన్ వేసుకునే మనం పైన వేసుకుంటాం కదా ఒకసారి, అలాంటిది ఒకటి సింపుల్ని డిజైన్ చేసి మనం వచ్చిన వాళ్ళందరికీ అదే ఇస్తాం. ఇప్పుడు అస్సాంలో వేసే రెడ్ అండ్ వైట్ టవల్స్ లాగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీ ఢిల్లీనే ఇస్తాము మేము. సో దాంతో బిజినెస్ క్రియేట్ అవుతుంది. టెంపుల్స్ వెళ్ళిన వాళ్ళకి అదే ఇప్పించవచ్చు, రంగురంగుల్ని తయారు చేస్తే. ఇది మేము లాస్ట్ టైం కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎవరైనా ఒకరు తయారు చేసి వస్తే దానిని మార్కెటింగ్ ఎట్లా చేస్తామంటే యూనిక్గా థింక్ చేయాలి. ఎవరు చేయండి మనం చేస్తే అవుతుంది. దానిని మీరు ఎలా తయారు చేసి మా దగ్గరికి వస్తారో చెప్తే డెఫినెట్లీ వీ కెన్ గ్రౌండ్ ది ప్రాజెక్ట్. అవతలకి ఇంట్రెస్ట్ కలిగితే వాళ్ళే వస్తారు ఫస్ట్ ఫండింగ్కి. ఒకసారి మీరు నిలదొక్కున్నాక మీరు మాకు కూడా దొరకదు, చాలా బిజీ అయిపోతారు. సో అలాంటి స్టేజ్కి మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇద్దరు కూడా సైకిల్లో ఉంది. ఎవరైతే ఉదయం సాయంకాలంగా మొక్కలు పనిచేస్తారో వాళ్ళు మెరుగల కోసం అందిస్తారని కూడా నేను కోరుకుంటూ ఏదేమైనా కానీ జిల్లా కమిటీగా ప్రవర్తించుకొని నోట్ పెట్టండి. మీకు ఫారెస్ట్ వాళ్ళే కాకుండా దయచేసి ఎందుకన్నా ఈ ప్రభుత్వం చాలా మంచి కార్యం చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న విద్యకు తర్వాత హెల్త్ బాగా చేస్తారు. మనకు సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఎంత హాస్పిటల్ వరంగల్ జిల్లా అన్ని కావాలి. 6 జిల్లా మెడికల్గా పెద్ద హాస్పిటల్ వచ్చినాయి. ఇవన్నీ కూడా సపరేట్గా మనం సరిపోం. మనం డిపార్ట్మెంట్ అడిగారు కానీ దీనికోసం అధికారులు కానీ ప్రభుత్వం కానీ చూస్తూ ఉంటారు. అన్ని టెండర్లు అంటే ఏం తెలియదు. టెండర్లు అయితే తెలియదు గారు అలాంటి స్థాయి కాదు వీళ్ళందరూ. ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ ఒక్క వాళ్ళు కలిసి చేస్తే వాళ్ళ ద్వారా మీరు ప్రభుత్వం సప్లై చేస్తే దానికి బెనిఫిట్ ఉంటుంది. వీవర్స్ కానీ మాస్టర్ వీవర్స్ కానీ వడ్డీ సబ్సిడీ కానీ లేబర్ కానీ కొంత సబ్సిడీ వస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ సరిహద్దుతో వాడుకోలేకుండా వాడుకుంటాం. అది కూడా వాడుకుంటే అది కూడా మన వీవర్స్ సొసైటీ కానీ మాస్టర్ సొసైటీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. దయచేసి ఎప్పుడైతే మన కింద పనిచేసి లేబర్తో వాళ్ళ వెల్ఫేర్ కోరితే మన వెల్ఫేర్ వాళ్ళు కోరుతారు. ప్రభుత్వం నీ జబ్బుగా నా జబ్బులు ఇస్తాను. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చేస్తారు.